హే ఫ్రెండ్స్, ఇప్పుడే మిత్రమండలి సినిమా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. బన్నీవాస్ గారు మాట్లాడండి. నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటర్కి నాకైతే వెంట్రుక అన్నారు, నేను ఇంకో ఇంటర్కు చూపించవచ్చు, కానీ నా సంస్కారం వల్ల ఈ వెంట్రుక చూపిస్తాను అన్నారు. మీ సినిమా చూశాక మొగ్గలా ఉంది, మేము ఇంకో మొగ్గ చూపించవచ్చు, కానీ మేమైతే ఈ మొగ్గతో సరిపెడుతున్నాం. నిజంగా భయ్యా, ఈ మొగ్గ కూడా సిగ్గుపడింది మీ సినిమాతో పోలిస్తే. అంటే ఒక సినిమా తీయాలి కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారనమాట, వాళ్ళ సినిమా తీయకపోయారు అనుకో, వాళ్ళ టైం అయిపోయింది అని చెప్పి ఇండస్ట్రీ అనుకుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటారు. అలా అనుకోకూడదు అని చెప్పి ఒక లత్కోర్ సినిమా తీసినని చెప్పి అది ఆయనకు తెలుసు. కానీ అది రిలీజ్ చేయాలి, ఆడియన్స్ రావాలి అని అంటే ఏదో ఒకటి మాట్లాడు కాబట్టి ఆయన ఏదో నోడు దోలుతో అలా మాట్లాడిను అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా అయితే సీదా రాడు రంపాల. సినిమాలో అసలు కథ లేనే లేదు. నేను కామెడీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడంటే ఎక్కడ కూడా నవ్వు రాదు. నవ్వరేంటి సార్? అదేదో పని చూస్తున్నాను రాని నవ్వుదా. ఫస్ట్ టైం వెన్నెల కిషోర్ గారు ఉన్నా నాకు నవ్వలేదు, వెన్నెల కిషోర్ గారిని చూస్తున్నా నాకు నవ్వు రాలేదు. ఆ తర్వాత సత్య ఉన్నాడు, ఆయన కూడా సరిగ్గా వాడుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. బ్రహ్మ